ఈ ఐయుఐ ప్రొసీజర్తో వాళ్ళు ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత చాలా మందిలో సర్జరీయే అవసరం పడుతుందేమో, నార్మల్ డెలివరీ చాలా కష్టమేమో, అండ్ వాళ్ళు ఇన్బిల్ట్ కూడా కొంచెం భయంతో ఉంటారు కాబట్టి సర్జరీకే ఎక్కువ వెళ్తూ ఉంటారు. కానీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? జనరలీ నార్మల్గా మీరు కన్సీవ్ అయ్యారు, త్రూ ఐయుఐ ప్రాసెస్ మీరు కన్సీవ్ అయ్యారు అనుకోండి, మీరు నార్మల్ డెలివరీ హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. ఓన్లీ మనం ఐవీఎఫ్ కొందరు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఐవీఎఫ్ ఇస్ అ లాంగ్ ప్రాసెస్. వాళ్ళకి ఫస్ట్ పికప్ చేస్తాము, దాని తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇట్స్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్స్ ఉంటాయన్నమాట. సో యూజువల్గా ఐవీఎఫ్ బేబీ అనేది సెక్షన్ ప్రిఫర్ చేస్తారు. బికాస్ లాట్ ఆఫ్ టైం నార్మల్ డెలివరీ చేసినప్పుడు కొన్ని డిస్ట్రెస్ బేబీకి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెకోనియం పాస్ చేయడానికి, ఆ మెకోనియం అనేది ఆస్పిరేట్ అవ్వడానికి, అండ్ దెన్ కొన్ని ఇట్స్ క్వైట్ లెస్ పర్సంటేజ్ హార్ట్ బీట్ తగ్గడం, అట్లా కొన్ని ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. సో ఇట్ ఇస్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ కాబట్టి జనరలీ గైనకాలజిస్ట్ కన్సిడర్ చేసే ప్రెషియస్ ప్రెగ్నెన్సీని కన్సిడర్ చేసుకొని యూజువల్లీ మేము సిజేరియన్ సెక్షన్ చేస్తామన్నమాట. బట్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా నార్మల్ డెలివరీ ట్రై చేసుకోవచ్చు. ఇన్ ఐయుఐ అండ్ న్యాచురల్ కన్సెప్షన్లో ఖచ్చితంగా మీరు నార్మల్ డెలివరీ ట్రై చేసుకోవచ్చు.